హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం పాలు. ఈ బాదం పాల్ని ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 25 నుంచి 30 బాదంలు తీసుకుని బాదంలు ములిగేలా వాటర్ వేసుకుని ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. లేదంటే వేడి నీళ్ళలో 1 గంట నానబెట్టుకోండి. ఈ విధంగా నానబెట్టుకున్నాక ఇప్పుడు పైన పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఒక ఇలాచీని కూడా వేసుకోండి. కాచి చల్లారి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ పాలను వేసుకుని మూత పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ పాలను వేసుకోండి. ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా పాలని మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకోండి. 1/2 కప్పు షుగర్ని వేసుకుని గరిటతో కంటిన్యూస్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకోవాలి. కింద అడుగు పట్టకుండా కంటిన్యూస్గా గరిటతో కలుపుకుంటూ 2 to 3 మినిట్స్ పాలుని మరిగించుకోవాలి. ఈ విధంగా పాలుని 3 మినిట్స్ మరిగించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా బాదం పాలు రెడీ. ఈ బాదం పాలు వేడివేడిగా సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు బాదంతో గార్నిష్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ బాదం పాల్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.